కరెక్ట్ మెయింటైన్ చేయాలి. 25 degrees ఉండాలి రూమ్లో. మనం హ్యాండ్ వాషింగ్ కరెక్ట్ చేసుకోవాలి. ఎల్బోస్ వరకు సోప్ అండ్ వాటర్తో మనం కోవిడ్లో వాష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఆర్ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయాలి. మనం విజిటర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు. బేబీని తీసుకొని ప్రీటర్మ్ బేబీని తీసుకొని బయటకు పోవద్దు, పబ్లిక్ ప్లేసెస్ పోవద్దు. ఎవరికైనా ఇంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు కాఫ్ కోల్డ్ ఆర్ ఫీవర్ వాళ్ళు దూరం ఉండాలి. మదర్కు కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉంటే మదర్ మాస్క్ పెట్టుకొని బేబీని చూసుకోవచ్చు. మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు. మదర్ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉన్న ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఒక వైరస్ ఇన్ఫెక్షన్ తోని కాఫ్ కోల్డ్ వచ్చింది అనుకోండి. సో మదర్స్ బాడీ ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బేబీకి హెల్ప్ అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్ మదర్ నుంచి బేబీకి మదర్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి వరల్డ్లో ఏ డాక్టర్ ఆ స్పెసిఫిక్ మెడిసిన్ ఇవ్వలేరు ఎక్సెప్ట్ మదర్. సో బేబీకి హెల్ప్ అవుతుంది.